నమస్కారం. ఈ రోజు ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన ఇండియాలో ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్క ఎన్నికల్లోనూ రాబోయే ముఖ్యమంత్రి వాళ్ళకేదో మంచి చేస్తారని నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారు. కానీ చివరికి వాళ్లకు మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వం చేసింది. దీనికి మీ సమాధానం ఏమిటి సార్? ఏంటి మీరనేది? ఇంటింటికి పెన్షన్లు, అమ్మకు వందనం, పల్లెపల్లెకి సీసీ రోడ్లు, అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. అందరూ నగల షాపులు, బట్టల షాపులకి క్యూలో నిలబడి కొంటున్నారు. అందరూ ఐఫోన్లు కొంటున్నారు. ప్రజల జీవన స్థాయి పెరిగిపోయింది. ప్రజలందరూ రెస్టారెంట్లలో భోజనం చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా పేదరికంతో చచ్చిపోయినట్లుగా వార్తలు వచ్చాయా? చెప్పండి సార్. మీరు చెప్పిన విధంగా నగల షాపు దగ్గర ఏ రైతు నిల్చోట్లేదు, ఏ కూలివాడు రెస్టారెంట్లో తినలేదు. అడ్డదారులలో సంపాదించే వాళ్ళు మాత్రమే మీరు చెప్పిన సుఖాలు అనుభవిస్తున్నారు. ఉన్నవాళ్లు ఇంకా గొప్పవాళ్లు అవుతున్నారు, లేనివాళ్లు ఇంకా నిరుపేదలవుతున్నారు. ప్రజలు బస్సుల్లోనూ రైళ్లలోనూ నలుగుతున్నారు. రేషన్ కోసం, గ్యాస్ కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఉచిత భోజనం కోసం అమ్మ క్యాంటీన్లకు వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఆరోపణలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. చూడండి, నేను పదవిలోకి వచ్చిన తరువాత రాష్ట్ర జీడీపీ పెరిగింది. నేనిచ్చిన మాట తప్పను, మడమ తిప్పను. ఏదైనా మాట ఇచ్చానంటే కట్టుబడి ఉంటాను.